వంగ గీత సాధారణ రాజకీయ నాయకురాలు కాదు. ఆమె ప్రతిభా పాఠవాలు, నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశలోనే కనిపించాయి. ఆమె స్కూల్ పీపుల్ లీడర్ నుంచి తన దక్షత చాటుకుంటూ వచ్చారు. ఆమె ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లో కూడా పాల్గొని గోదావరి జిల్లాలో ముందు వరుసలో ఉన్నారు. బెస్ట్ స్టూడెంట్ గా పేరు తెచ్చుకున్నారు. తన లీడర్షిప్ క్వాలిటీస్ ని విద్యార్థి దశలోనే అలా పెంచుకున్నారు. ఆమె 1983 నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. ఆమె 1985 నుంచి 87 వరకు మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్పర్సన్ గా పనిచేశారు. ఎన్టీఆర్ జమానాలో ఆమె అలా కీలక పదవిలో రాణించారు. ఆమె 1995లో కొత్తపేట జడ్పీటీసీగా గెలిచిన తరువాత 1995 నుంచి 2000 వరకు తూర్పు గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గా పనిచేశారు. ఆ పదవి నుంచి ఆమె అలా 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలిగా పెద్దల సభలో పిన్న వయసులో పనిచేసిన అనుభవం సంపాదించారు. ఇక ఆమె 2009 నుంచి 2014 వరకు పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. ఇక్కడ చూస్తే ఆమె గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు దాకా పనిచేసిన తీరు కనిపిస్తుంది. అంతేకాదు, దేశంలో ఉన్న 2 చట్టసభలలోనూ ఆమె మెంబర్గా ఉన్నారు. అసెంబ్లీలో పనిచేశారు. ఆమె ప్రవేశించినది శాసన మండలిలో మాత్రమే. ఆమె క్షేత్రస్థాయి నుంచి పనిచేయడంతో ఆమెకు ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటారు అన్న పేరు కూడా తెచ్చుకున్నారు. ఆమె వ్యూహాలు కూడా అలాగే ఉంటాయి. పిఠాపురంలో ఆమె ఎవరు వచ్చినా పలికే నేతగా కనిపిస్తారు. ఆమె విద్యార్థికురాలు అన్న సంగతి కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె బిఎల్ పట్టాను ఏయూ నుంచి పొందారు. అంతేకాదు, ఆమె ఎంఎల్ పట్టాను నాగ్పూర్లో అందుకున్నారు. కొన్నాళ్ల పాటు ఆమె న్యాయవాదిగాను పనిచేశారు. అంతేనా, ఆమె ఎంఏ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో చేశారు. సైకాలజీలో ఎంఎస్సీ చేశారు. ఇలా 3 పీజీలు ఆమె చేసి ఉన్నత విద్యావంతురాలిగా ఉన్నారు. ఆమె టీడీపీలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేసి కీలకంగా రాజకీయాల్లో పాలుపంచుకున్నారు. ఇక్కడ మరొక విషయం చెప్పాలి, ఆమె ఓటమి ఎరుగని వారు. పోటీ చేసిన ప్రతిసారి ఆమె గెలుస్తూ వస్తున్నారు. మరి పవన్ ప్రత్యర్థిగా పిఠాపురంలో వంగ గీతను నిలబెట్టడం ద్వారా జగన్ బెస్ట్ చాయిస్ అనిపించారు. జనాలు కూడా అదే అంటే మాత్రం ఆమె విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని అంటున్నారు.